టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లలో భాగంగా ఈరోజు అయితే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండు జట్లు ఓటమి అనేది లేకుండా సూపర్ 8లో అయితే అడుగుపెట్టాయి. సో మనం రెండు జట్ల గురించి అయితే ఒక చిన్న అనలైజ్ చేసుకుందాము. ఇండియా విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ అయినప్పటికీ బ్యాట్స్మెన్స్ కొంతమంది అయితే ఫామ్లో లేరు. ముఖ్యంగా మన ఓపెనర్ అభిషేక్ శర్మ 3 డకౌట్లు అయ్యాడు కదా. సో ఇండియన్ ప్లేయర్స్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూసుకుందాము. ఇషాన్ కిషన్ అయితే టోటల్గా 4 మ్యాచెస్లో 176 కొట్టాడు. అభిషేక్ శర్మ అయితే అన్ని మ్యాచ్లు డక్అవుట్. సో ఇతని స్కోర్ కూడా 0నే. తర్వాత తిలక్ వర్మ ఇతను వచ్చేసి 106 రన్స్ అయితే కొట్టాడు ఈ 4 మ్యాచెస్లో కూడా బ్యాటింగ్ వచ్చింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక మ్యాచ్లో 84 కొట్టాడు కదా. ఆ మ్యాచ్ యూఎస్ఏతో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో అతను వచ్చేసి 162 కొట్టాడు మొత్తం మీద ఈ 4 మ్యాచెస్లో. శివం దూబే కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అది కూడా 66 లాస్ట్ మ్యాచ్. సో ఇతను వచ్చేసి 116 అయితే స్కోర్ చేశాడు మొత్తం 4 మ్యాచెస్లో. హార్దిక్ పాండ్యా ఒక 50 ఒక 30తో 87 రన్స్ అయితే చేశాడు. హార్దిక్ పాండ్యా ఒక సామర్థ్యానికి అయితే అంత చెప్పుకోదగ్గ స్కోర్ ఏం కాదు. తర్వాత అక్షర్ పటేల్ పెద్దగా బ్యాటింగ్ ఏం రాలేదు. వచ్చినప్పుడు అడబా అయితే ఆడాడు. 16 రన్స్ అయితే కొట్టాడు. సో ఇండియన్ బ్యాట్స్మెన్లో ముఖ్యంగా మనం అయితే ఎక్కువ డిపెండ్ అవుతుంది ఇషాన్ కిషన్ మీద. వరల్డ్ కప్కి ముందైతే మనం ఎక్కువ అభిషేక్ శర్మ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే అటువంటి స్టార్టింగ్స్ ఇచ్చి మ్యాచెస్ ఎండ్ చేసేవాడు. ఇక్కడైతే పూర్తిగా తారుమారు అయిపోయింది. మొత్తం వచ్చేసి ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెక్స్ట్ వచ్చే దూబే వీళ్ళైతే కొంచెం ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్లో అయినా అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చి ఇండియాకి అయితే అంత ఇబ్బంది లేకుండా చేస్తాడనుకుంటున్నాను. ఎందుకంటే 3 వరుసగా డకౌట్లు అయిన తర్వాత అయితే కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రెజర్ని ఎలా బయటపడతాడనేది ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా మంచి ఆట అయితే ఆడుతున్నాడు. ముఖ్యంగా ఒక పవర్ ప్లేలో వికెట్ పడినప్పటికీ కూడా ఎటువంటి భయం లేకుండా అయితే షాట్లు ఆడుతున్నాడు. ఎందుకంటే ఒక ఎండ్లో వికెట్ పడినప్పుడు భయంగా ఆడామంటే బౌలర్లకి మంచి ఛాన్స్ దొరుకుతుంది. మన మీద అయితే వికెట్లు తీసేదానికి కావచ్చు, మీడియం ఓవర్స్ వేసేదానికి కావచ్చు. సో అలాంటి ఏం జరగకుండా చేస్తున్నాడంటే అది ఒక ఇషాన్ కిషన్ వల్లనే. బౌలింగ్ పరంగా చూసుకున్నామంటే ఇప్పటి వరకు అయితే వరుణ్ చక్రవర్తి చాలా బాగా వేశాడు. మంచిగా వికెట్లు కూడా తీశాడు. 9 వికెట్లు తీశాడు ఈ 4 మ్యాచెస్లో. వరుణ్ చక్రవర్తికి తోడుగా అక్షర్ పటేల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. ముఖ్యంగా పాకిస్తాన్ మీద బాబర్ అజాన్ బౌల్ చేయడం అయితే ఈ వరల్డ్ కప్లో అక్షర్ పటేల్ తీసిన వికెట్లలో అత్యుత్తమ వికెట్ నేను అనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదు అనిపించాడు. హర్షదీప్ సింగ్ వచ్చేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. కాకపోతే ఒక మ్యాచ్లో అయితే డ్రాప్ చేశారు కొన్ని కారణాల వల్ల, వేరే వాళ్ళను ఇంక్లూడ్ చేయడం కోసం. సో ఈ మ్యాచ్లో అయితే హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే ఓపెనర్స్ మీద అతనికైతే మంచి రికార్డు ఉంది. డికాక్ మీద కావచ్చు, మరకరం మీద కావచ్చు. ఇండియా అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఒక చేంజ్ అయితే చేస్తారనిపిస్తుంది. అదేంటంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ మళ్ళీ టీంలో తీసుకొచ్చే ఛాన్సు. ఎందుకంటే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కంటే మంచి బ్యాట్స్మెన్గా ఆడతాడు. ప్లస్ బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సెమీ ఆల్రౌండర్ అయితే కాడు. ఇతని మీద అయితే డిపెండ్ కావచ్చు. మిడిల్ ఓవర్స్లో కావచ్చు, ఒకవేళ మంచి రన్ రేట్ కావాలన్నప్పుడు ఎక్కడైనా దిగే సామర్థ్యం ఇతనికైతే ఉంది. సో ఈ మ్యాచ్లో అక్షర్ పటేలే ఆడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇక మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా కూడా అన్బీటన్గా ఈ టోర్నమెంట్లో కొనసాగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సౌత్ ఆఫ్రికా ముఖ్యంగా ఇలా ఆడడానికైతే కారణం వాళ్ళ ఓపెనర్ మర్కరం చాలా బాగా ఆడాడు. 1 by 1 వాళ్ళ స్కోర్స్ అయితే ఒకసారి చూద్దాం ఎవరెవరిని చేశారనేది. మర్కరం పూర్తి 4 మ్యాచ్ల్లో అయితే చాలా బాగా ఆడాడు. అతను వచ్చేసి 178 స్కోర్ అయితే చేశాడు. ఒక మ్యాచ్లో అయితే 59, ఒక మ్యాచ్లో 86, ఒక మ్యాచ్లో 28 అలా చేశాడు. ఒక మ్యాచ్లో మాత్రమే సింగిల్ డిజిట్ 5 స్కోర్కి అయితే అవుట్ అయ్యాడు. రిక్లంటన్ కూడా చాలా బాగా ఆడాడు. ఓవరాల్ అతని స్కోర్ అయితే 145. అతను మంచి ఇన్నింగ్స్లో ఆడగాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఐపీఎల్లో మన ఇండియాకి వచ్చి ఆడినప్పుడు చాలా బాగా ఆడారు. రిక్లంటన్ వచ్చేసి బొంబాయికి ఆడినప్పుడు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఓపెనర్గా. క్వింటన్ డికాక్ కూడా కంబ్యాక్ తర్వాత చాలా బాగా ఆడుతున్నాడు. అతను వచ్చేసి 4 మ్యాచెస్లో కలిపి 120 రన్స్ అయితే చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది అతనికి. 59 వచ్చేసి. బ్రేవ్సిస్ ఈ టోర్నీలో బ్రేవిస్ అంతగా మంచిగా అయితే ఆడడం లేదు. మంచి ఆటగాడైనప్పటికీ అతనైతే సామర్థ్యాన్ని తగ్గట్టు అయితే ఆడలేదని నేను అనుకుంటున్నాను. మిల్లర్ చాలా వరకు అయితే లాస్ట్ ఓవర్లో వస్తాడు కదా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 39, 40, 22 అలా చేశాడు. 81 రన్స్ అయితే చేశాడు ఈ 4 మ్యాచెస్లో. స్టబ్స్ కూడా ఒక మాదిరిగానే ఆడుతున్నాడు.
మరీ అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టయితే రాణించడం లేదు. 36 చేశాడు ఒక మ్యాచ్లో. పూర్తిగా అతను 4 మ్యాచెస్లో 41 చేశాడు. కానీ ఇండియా మీద ఎవరు ఫామ్లోకి వస్తారో తెలియదు. ఎందుకంటే స్టబ్స్ కానీ, బ్రేవిస్ కానీ, మర్కరం కానీ, రిక్లంటన్, నెక్స్ట్ వచ్చే మార్కో యాన్సన్ కానీ వీళ్ళందరూ వచ్చేసి ఐపీఎల్ ఆడినోళ్ళే. ఐపీఎల్ ఆడినప్పుడు ఏమవుతుంది, ప్రతి స్టేడియంలో మ్యాచ్లు ఆడతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి బౌలర్ని కూడా ఆడతారు. మన ఇండియా టీంలో ఉండే టాప్ బౌలర్స్ అందరినీ వీళ్ళు ట్యాకిల్ చేసి ఉంటారు కదా. సో ఈ యొక్క బ్యాట్స్మెన్లందరికీ బౌలర్లు పరిచయమే. సో వాళ్ళ బౌలింగ్లో ఎలా ఆడాలనేది ఆల్రెడీ వీళ్ళకైతే ఒక అవగాహన అయితే ఉంటుంది. సో మరీ అంత దారుణంగా అయితే ఆడరని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మర్కరం యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అతను వచ్చేసి చాలా బాగా స్ట్రైక్ చేస్తున్నాడు. ముఖ్యంగా కవర్స్ మీద 6లు కానీ 4లు కానీ చాలా బాగా కొడుతున్నాడు. వీళ్ళకి తగ్గట్టు రియాన్ నిక్లండన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నుంచి చాలా డేంజర్ ప్లేయర్లు ఎవరైనా ఉన్నారంటే మర్కరము, మిల్లర్. ఎందుకంటే మిల్లర్ ఈ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఆడినాడు. జీటీకి ఆడినప్పుడు మిల్లర్ చాలా బాగా ఆడాడు. ఫస్ట్ టైం వాళ్ళు కప్పు కొట్టినప్పుడు కూడా మిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది టోర్నీ మొత్తము. సో మిల్లర్ని అయితే తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మిల్లర్కి ఆ సామర్థ్యం ఉంది, మ్యాచ్ని అయితే డెస్ట్రాయ్ చేసే సామర్థ్యము. సో ఇక్కడ మిల్లరు, మర్కరము ప్లస్ డికాక్ అనే వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అవుతారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే టోర్నీ మొత్తం మీద ఎంగిడి అయితే చాలా బాగా ఇస్తున్నాడు. ఎంగిడి వచ్చేసి వాళ్ళకు కావాల్సిన టైంలో వికెట్లు తీయడం కావచ్చు, చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అవి కూడా తీస్తున్నాడు. ఇక్కడ మొత్తం మీద ఎంగిడి అయితే 8 వికెట్స్ తీశాడు. జెన్సన్ వచ్చేసి 6 వికెట్స్ తీశాడు. రబాడా పేరుకు తగ్గట్టయితే మంచి వికెట్లు తీయడం లేదు. ఎందుకంటే అతను 4 మ్యాచెస్లో కలిసి 2 వికెట్లు తీశాడు. కానీ అతను పెద్ద టీంల మీద బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఈరోజు ఇండియా మీద కూడా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ బ్యాట్స్మెన్ అందరూ రబాడా విషయంలో భయపడే ఛాన్స్ ఉంది. అతని బౌన్సర్లకు కావచ్చు, యార్కర్లకు కావచ్చు. సో ఇక్కడ రబాడా అయితే ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మహారాజు అంతగా ఆడడం లేదు, 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. సో ఈ పిచ్చు స్పిన్కి అనుకూలించిందంటే మహారాజు కూడా వికెట్ తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫాస్ట్ పిచ్ అయితే కాదనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్లాక్ సాయిల్ వికెట్. బ్లాక్ సాయిల్ వికెట్లో ఏమవుతుందంటే బాల్ అయితే అంత ఈజీగా బ్యాట్ మీదకి అయితే రాదు. సో ఇక్కడ 2 టీములు అయితే మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రెజర్ని ఎవరైతే మంచిగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా చాలా మంచి ఆడినప్పటికీ ఒకానొక టైంకి ఆ మ్యాచ్లో ఏదైనా తారుమారయ్యే టైంలో వాళ్ళే తారుమారైపోతారు. ఉదాహరణ T20 వరల్డ్ కప్ 24లో జరిగింది కదా, వాళ్ళే గెలిచాల్సిన మ్యాచ్. అలాంటిది ఇండియా గెలిచిందంటే కారణం మన గొప్ప పర్ఫార్మెన్స్ ఏం కాదు, వాళ్ళ యొక్క తలరాత ప్లస్ వాళ్ళు తడబడుతుంటారు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మిల్లర్ కావచ్చు, తర్వాత క్లాసన్ కావచ్చు, లాస్ట్ మూమెంట్లో వికెట్లు వేయడం వల్ల అయితే మ్యాచ్ ఓడిపోయారు. సో అటువంటిది వాళ్ళ సిచ్యువేషను. మన ఇండియా విషయానికి వస్తే మరీ దారుణంగా లేకున్నా కానీ యావరేజ్గా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళ లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే సూపర్ 8 మ్యాచ్ల్లో 3 ఆడతాం మనం. 3 ఒకటి ఓడిపోయినామంటే 2 ఉంటాయి. ఆ 2 గెలిచినా కానీ రన్ రేట్ అవన్నీ ఆధారం చేసుకొని సెమీఫైనల్కి పోతాం. సో ఈ మ్యాచ్ గెలిచడం అంటే ఒక లీగ్ మ్యాచ్ మాదిరి కాదు, మనం ఒక ఫైనల్కి వెళ్ళినట్టే సౌత్ ఆఫ్రికాను ఓడించడం అంటే. ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా మించిన స్ట్రాంగ్ టీం అయితే లేదు. ఇంగ్లాండ్ అంత గొప్పగా ఆడడం లేదు. ఇప్పుడు జరిగే మ్యాచ్ శ్రీలంకతో కూడా 15 ఓవర్స్కి 83 సంథింగ్ అయితే కొట్టారు. సో ఏదైనా స్ట్రాంగ్ టీం ఉందంటే అది వచ్చేసి సౌత్ ఆఫ్రికాసే. సో సౌత్ ఆఫ్రికాని అయితే ఈ మ్యాచ్లో ఓడించామంటే మంచిగా మనకైతే స్టార్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఇండియా అయితే గెలవాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది, ఇండియా గెలిచాలి కదా. అట్ ఏ టైం వచ్చేసి సౌత్ ఆఫ్రికా కూడా మంచిగా ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియా తర్వాత ఎవరైనా కప్పు కొట్టాలంటే నాకు సౌత్ ఆఫ్రికానే. వాళ్ళైతే అన్ని విధాల అర్హులు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు. ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ముఖ్యంగా స్పిన్తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన అభిషేక్ శర్మ వచ్చేసి డక్అవుట్స్ అవుతుంది, అది కూడా స్పిన్ బౌలర్ చేతిలోనే, ఆఫ్ స్పిన్నర్. సో మర్కరం కానీ స్టబ్స్ కానీ అభిషేక్ శర్మను అవుట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మర్కరమే బాల్ తీసుకొని వస్తాడు అనిపిస్తుంది ఫస్ట్ ఓవరే. సో ఇక్కడ అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడతాడనేది కాకుండా ఎంత ఎక్కువసేపు నిలబడి ఆడతాడనేది ముఖ్యము. నిలబడ్డాం అంటే ఏంటి, కొన్ని బాల్స్ పేస్ చేసిన తర్వాత అవగాహన వస్తుంది ఒక పిచ్ మీద ఎలా ఉందనేది. సో అక్కడి నుంచి స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయినావు అంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఆడలేవు కదా. అవుట్ అయినాక ఇంక పోవడమే వెనక్కి, ముందుకేమో వచ్చి మళ్ళీ నెక్స్ట్ బాల్ ఫేస్ చేయలేము కదా. అదే 2-3 బాల్ ఫేస్ చేసిన తర్వాత ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. సో అవుట్ కాకుండా ఉంటే ఏమైనా చేయొచ్చు. అవుట్ అయిపోయినామంటే డ్రెస్సింగ్ రూమ్లోంచి థింక్ చేయడం నెక్స్ట్ మ్యాచ్ గురించి. సో అటువంటిది ఏమీ కాకుండా అభిషేక్ శర్మ ఒక 50తో మంచిగా ఆడతాడని అయితే నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ మన ఇండియా గెలిచాలనుకుంటా. మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.